వసుదేవుడు తిరిగి కారాగారంలోకి అడుగుపెట్టగానే తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి. సంకెళ్ళు మళ్లీ బిగుసుకున్నాయి. పసిపాప ఏడుపు వినగానే కాపలాదారులు మేల్కొన్నారు. దేవకికి 8దో సంతానం పుట్టింది అనే వార్త కంసుడి చెవులకు చేరింది. ఆ మాట వినగానే కంసుడి కళ్లలో క్రూరత్వం మెరిపింది. అతడు పిచ్చివాడిలా కారాగారం వైపు పరుగెత్తుకొచ్చాడు. ఈ బిడ్డే నా మరణానికి కారణమవుతుందా అని గర్జించాడు. దేవకి చేతులు జోడించి, అన్నయ్యా, ఇది ఆడబిడ్డ, దీనివల్ల నీకేమీ ప్రమాదం లేదు, దయచేసి వదిలేయ్ అని వేడుకుంది. కాని కంసుడు ఆ పసిబిడ్డను ఆమె ఒడిలోనుంచి లాగేసుకున్నాడు. అతడు ఆ శిశువును నేలకేసి కొట్టబోతున్న క్షణంలో అద్భుతం జరిగింది. ఆ పాప అతని చేతిలోనుంచి జారిపోయి ఆకాశంలోకి ఎగిరి అక్కడే ఆమె దివ్యరూపం ధరించింది. 8 చేతులతో ఆయుధాలతో దుర్గాదేవిగా ప్రకాశించింది. ఓరి కంస, నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు, వాడు క్షేమంగా పెరుగుతున్నాడు, నీ పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది అని హెచ్చరించి అదృశ్యమైంది. ఆ మాటలు విన్న కంసుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. గుండెల్లో భయం మొదలైంది. కోపంతో వణికిపోయాడు. అతడెక్కడ పుట్టాడు, ఎవరు, ఎలా అనే అనుమానం అతన్ని వెంటాడింది. అక్కడ్నుంచి గోకులంలో పుట్టిన ప్రతి శిశువుని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. కంసుడు శ్రీకృష్ణుణ్ణి ఎలా పట్టుకుంటాడో, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.